ఖబీస్. జిన్ అల్ ఖబీస్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మనం ఈ విశ్వంలో మనమే ఉన్నాము, ఇంకెవరు లేరు, మన కంటికి కనిపించేదే నిజము, మన కంటికి కనిపించేదంతా బూటకము అంటాం. కానీ చాలామంది పురాతనమైన గ్రంథాలు చదివిన వాళ్ళు, మత గురువులు, వీళ్ళంతా అనేది చెప్పేది నమ్మేది ఏంటి అంటే ఈ విశ్వాన్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప ఎనర్జీ, ఆ ఎనర్జీ ఈ జిన్ శైతాన్లను అయితే నిర్మించి వాటికంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చేసి ఆ యూనివర్స్లో పెట్టింది. కానీ ఆ తర్వాత మనుషుల్ని మట్టితో తయారు చేసి మనకంటూ ఒక యూనివర్స్ ఇచ్చిన తర్వాత కానీ మనం మనుషులము దేవుణ్ణి ఆరాధించకుండా మనలో మనం హీరోలు అయిపోవాలి, మనమే గొప్పోళ్ళు అయిపోవాలి అని ఎలా అని తెలుసుకునే ప్రక్రియలో మనకన్నా ముందు ఈ జిన్ అనేది అరబిక్ వర్డ్, ఉర్దూలో ఖబీస్ అంటారు, తెలుగులో రాక్షస్ అంటారు, వీటికి అతీత శక్తులు ఉంటాయని తెలుసుకొని వాటిని మన ప్రపంచంలోంచి మన ప్రపంచానికి అయితే స్వాగతించారు. ఈ స్వాగతించి వాటికి ఏం కావాలో మేము చేస్తామో, మాకు ఇది కావాలి అని వాళ్ళ కోరికను నెరవేర్చుకున్న తర్వాత ఆ జిన్లు అవి కూడా ఈ భూప్రపంచంలో మనతో పాటు జీవనం అయితే సాగుతున్నాయి. ఇది ఎవరు నమ్మని నమ్మకపోని ఇదే నిజం అని చెప్పేసి ఆ గ్రంథాల్లో రాసి ఉంది. అండ్ వీటికి ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే ఇవి అవలీలగా వాటి రూపాల్ని, భాషల్ని మార్చుకోగలుగుతాయి. ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు సైతాన్ కానీ, దుష్టశక్తిని కానీ, లేదంటే కనుక ఈ కనిపించని పారానార్మల్ యాక్టివిటీస్ని కానీ నమ్మేవాళ్ళు, వాటిని గురించి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇది మనకు బాగా గుర్తుంటుంది. 2021 జూన్ 27 రోజు మదనపల్లిలో ఒక సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన వచ్చేసి పునర్జన్మ గురించి, అంటే వాటికి సంబంధించిన పూజల గురించి జరిగి ఒక అక్క చెల్లెలు ఇద్దరైతే అతి దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ అలాంటి సంఘటనే మనకు తెలియకుండా, మన కంటికి ముందు రాకుండా 2010లో ఒకసారి, 2017లో ఒకసారి జరిగి ఆ తర్వాత వాటి ఏదో ఒక అతీత శక్తిని పొందాలి, ఆ శక్తిని వాళ్ళకు దాసోహం చేసుకోవాలి అని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలించిన తర్వాత ఆ ప్లేస్ ఎలా మారిపోయింది అండ్ ఆ ప్లేస్లో ఎందుకు ఇలా అయింది, లోకల్లో ఉన్న వాళ్ళు దీన్ని నమ్ముతున్నారా, వాళ్ళు ఇంకా భయపడుతున్నారా అనేది ఫస్ట్ మనం తెలుసుకొని ఈ బిల్డింగ్ లోపల మొత్తం చూసుకున్న తర్వాతే ఈరోజు నైట్ మనం అయితే వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఈ బిల్డింగ్లో వెతకాల్సింది డోర్ నెంబర్ B10. నేను కూడా ఇప్పుడు అందుకే డే 10లోనే వచ్చి అండ్ సమ్ లాస్ట్ హోంవర్క్ అయితే చేశాను, కొన్ని 2 విలేజ్ చేసి కూడా వెళ్ళి తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కొందరు పిల్లలు కలిసారు మన సబ్స్క్రైబర్లే, వాళ్ళు కూడా ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిందంట. ఆ ఆడియో పెడతాను, వీడియో వద్దు, చిన్నపిల్లలు కాబట్టి ఇంట్లో వాళ్ళు అరుస్తారు. ఏం సార్ డే టైం కదా, నాకు అంతేం అనిపించలేదు. అండ్ ఈ ఇంట్లో ఒక స్పెషల్ గది ఉంది. ఆ గదిలో లాస్ట్ ఇప్పటికీ ఒక 2-3 అమ్మాయిలు అయితే కన్నా, అంటే ఎవరు చంపబడలేదు, వాళ్ళే మనస్తాపం చెందు, లేదంటే నిజంగా జనాలు చెప్పినట్టు ఏదో దయ్యం వచ్చిందో ఆవహించి వాళ్ళకి సేఫ్ చేయాలని చూస్తే కన్నా వాళ్ళని చంపేయడం అలాంటిది చేసిందంట. ఆ గదికి మనం B10లో అది ఉంది మెయిన్. అండ్ రీసెంట్గా పిల్లలు ఒక ఆడియో పెడతాను, చూడండి. చెప్పు, ఏం జరిగింది ఇక్కడ? చాలా ఏళ్ళ క్రితం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు, సుబ్బారావు ఇంకో వాళ్ళ భార్య. వాళ్ళ భార్య వచ్చి ఎక్కడో చనిపోయినట్టుగా పుకార్లు వచ్చాయి. అతని మొగుడు ఏదో బాగలేదని పరిస్థితిలో ఇక్కడే చనిపోయాడు. అతని శవాన్ని దహనం మొత్తం చేసాము. ఆయన అతని ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది. ఆత్మని బంధించడానికి ఇక్కడ ఫోటోలు, చేతులు మొత్తం చేశారు. డే టైంలో కూడా కనిపిస్తుంది చెప్పారు నా వాళ్ళు. ఆ పిల్లకాయలు డే టైంలో కూడా కనిపించిందంట. చిన్నపిల్లలు
దీని నెంబరే లేదు, అన్నిటికీ ఉందా? తుడిచేస్తున్నారు ఇక్కడ ఎవరు లేరు, బట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ ఎవరు లేరు, బట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా. ఓకేనండి, ఐ హోప్ మీరు వినింటారు. ఇది ఐఫోన్ కాబట్టి క్యాప్చర్ చేసింది వాయిస్. కానీ గది కాదు, క్యాలెండర్ డీటెయిల్ చూద్దాం. 2015 ఎప్పుడు? డిసెంబర్ 31. ఇదే లాస్టా? ఇదే లాస్ట్ గైస్. ఐ హోప్ అంటే కొన్ని క్లూలు అయితే దొరుకుతున్నాయి డే టైం వచ్చిందన్న. అండ్ ఇది స్టోరీ, కానీ మనకు కావాల్సిన క్లూ ఇంకా దొరకలేదు. కట్టేస్తున్నారా? ఎప్పుడో కట్టేస్తున్నా, తీయకూడదని చెప్పి కట్టేస్తుంటారేమో. బూచి పెట్టిపోయింది. ఓపెన్ చేద్దామా? ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఎందుకంటే చాలా డేర్ చేసి ఇది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేద్దామా? చేయి ఓపెన్ చేయకూడదని చెప్పారు. లాగుతున్నారా లోపల నుంచి? చూడు, వదులు లాగుతున్నారు. వదులు వెళ్తా ఉంది, డోర్ వెనక్కి వెళ్తా ఉంది. అన్నా డేంజర్ ఉన్నా అది. గైస్, ఎవరో ఇది డోర్ అయితే లోపల నుంచి లాగినట్టు అనిపించింది. అండ్ మా పక్కనే ఎవరు వెళ్ళారు. అన్నా ఏంది ఇది? బాగా గమనించి ఇక్కడ ఏదైనా దొరుకుతుందా అని. ఇరువులు నైట్ ఇక్కడున్న ఆత్మకి ఏదైనా ఇష్టం ఉంటే దాన్ని గెలికేదానికి ఏమైనా దొరుకుతాయి. నైట్ ఇక్కడ ఎవరో చనిపోయి ఉండొచ్చు. ఒక పాప, ఒక బాబు. పాప బాబు అట్టే బయట అయిపోయారు. లాస్ట్లో పాప షూస్ కూడా ఈ చున్నీ ఆ పాపదే ఉండొచ్చు. అదేంటి మనకి నైట్ డైరెక్ట్ అమ్మాయిని అడిగి తెలుసుకున్నాం. కుండ ఏదో ఉంది. న్యూస్ పేపర్నా అన్న? ఈ స్టోరీ మేము ఉన్న వాళ్ళది 1998లోనా? ఈ పేపర్ ఒకటి ఎందుకు ఉంది దాంట్లో? ఇది కట్ చేసి కూడా పెట్టుకున్నారు కదా.
పెట్టుకుందాం మనం ఇదే. నేను పెట్టుకుంటా ఇది. ఓకే చూద్దాం. చూద్దాం. అండర్ గ్రౌండ్ ఉండదు, ఛాన్స్ లేదు. నాకు ఎందుకు ఫీల్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. పంది కుక్కలు ఉన్నట్టున్నాయి. కిందికి పోలే పక్కన. ఉన్నాయా? సౌండ్ వచ్చిందండి. రిలాక్స్. సౌండ్ వచ్చింది. నో ప్రాబ్లం. తీసుకోవాలా పెట్టాలి? ఇది ఇది పేపరా? కుండలో పెట్టునేది. ఇది కుండలోనే పెట్టాయి. సౌండ్స్ వస్తున్నాయి. చూద్దాం. हाँ होता है ये, इसमें टच है, स्टेबिलिटी है, शेक होता है तो इसमें से दिखाता है। ఓకే జరుగుతాం. తీసుకురా. ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టి మనం లోపలికి వెళ్దాం. లైట్ ఆఫ్ చేయి. ఇక్కడ నుంచి ఇక్కడ
ఫ్రెండ్స్ మీరు గమనించి వినింటే కనుక ఒక రకమైన అరుపు అయితే వచ్చింది. ఆ అరుపు తర్వాత ఆ దగ్గరలో ఉన్న కుక్కలు అయితే విపరీతంగా అరవడం అయితే స్టార్ట్ చేశాయి. ఆ సౌండ్ ఎటువంటి కల్పితం కాదు, ఎటువంటి ఎఫెక్ట్ కాదండి, అది రియల్గా వచ్చిన సౌండ్. ఆ సౌండ్ తర్వాతే మేము లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఓ ఓకే ఓకే, నువ్వు అది నైట్ విజన్లో చూస్తాడు. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది. నువ్వు జాగ్రత్త. ఏమైంది? కింద ఏమైనా అనిపించిందా నీకు? ఇక్కడ అనిపించింది నాకు, ఇక్కడ కింద 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 ఈడా కొంచెం లెఫ్ట్ అక్కడ ఈడా అక్కడే కొంచెం పైన కిటికీ కాడ. పద లోపల పోయి చూద్దాం ఎవరన్నా ఉన్నారేమో. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. కిటికీ కాడ ఏమైంది? కిటికీ కాడ ఎవరు వచ్చినట్టు అనిపించింది నాకు. నువ్వు లైట్ ఎత్తి దిగానే అనిపించింది. ఇప్పుడా? నైట్ మోడ్లో కనిపించింది. ఛార్జింగ్ ఓకే. రికార్డ్ అవుతుంది కదా? రికార్డ్ అయింది నా. కిటికీ ఏంది అనిపించింది నాకు. ఇదో మళ్ళీ కదిలిందా? కొంచెం అన్నట్టు అనిపించిందా? నాకైతే అసలు ఏమో అలా అర్థం కావట్లేదు. పద లోపల పోయి నా కింద చూస్తాను పో. నువ్వు జాగ్రత్త. ఆల్రెడీ డే టైంలో చూసినాం కదా. అది ఇచ్చి అదే పట్టుకున్నా. పాను ఆవు రస్తా ఉంది. ఓకే ఓకేనా. బ్యాగ్ తేలేదు నా. కనిపించుకున్నావు అనుకున్నా. లేదు ఏమైందా? సడన్లీ మనోడి దగ్గర బ్యాగ్ ఉంది అనుకున్నాం. అంటే బ్యాగ్లో ఏం పెద్దగా మా దగ్గర శక్తివంతులు ఏమి ఉండవు. జస్ట్ మా ఎక్విప్మెంట్ అంటే కెమెరాస్ అవి ఉంటాయి అనుకున్నాను. వచ్చేసాను. హలో, ఇక్కడ కదా నువ్వు కింద అనింది? అదా? ఎవరు లేరు. పాసిబుల్. మా రూమ్లో బొమ్మ ఉందనా? ఏ రూమ్? నేను వచ్చాను కదా పొద్దున్న చూద్దాం. ఏ గబ్బిలం లేదు, ఏమవుతుంది. రిలాక్స్, పట్టుకో. రిలాక్స్ మా. ఎక్కడికి వెళ్ళినా గబ్బిలాలు వచ్చేస్తున్నాయి. ఏందన్నా మనతో పాట? ఈరోజు నైట్ అంతా నేను మీతోనే ఉంటాను. డోంట్ వరీ. అడ్డు వచ్చింది. అడ్డుగా వచ్చింది. ఎందుకు అదే
దోమ ఓకే బిత్తరపోయే కదా నేను దీని వచ్చేసింది ఏమో దయ్యం కెమెరా. నేను అదే అనుకున్నా, ఏంది అంటున్నా వింగ్స్ అని ఉన్నాయి దానికి. చూసా చేతిలో లైట్ ఉంది కాబట్టి నువ్వే మేఘాలు అయితే జుమ్ జుమ్ అంటున్నాయి. ఓకే నేను ఆ రూమ్లో ఒక బొమ్మ చూసా, ఏం లేదు బొమ్మ. లైట్ ఈ చెట్టుపై నుంచి ఏదో పడి నీకు డౌట్ వచ్చింది. ఏమైంది బొమ్మ? జస్ట్ బొమ్మ. అది ఏంటంటే ఎవరో కూర్చున్నట్టు అనిపించింది చూడగానే బొమ్మ అక్కడ. ఏదో టెన్షన్ పడకు, ఏం కనపడినా ఏం విన్నా అంతా మన భ్రమ. ఓకేనా? ఓకేనా గైస్? ఆ ధైర్యంతో నేను ఏం కనిపించినా ఏం వినిపించినా ఆ భ్రమ అనుకుని కొంచెం ధైర్యంగా ఉన్నా. ఆ రూమ్లో అయితే నాకు కొంచెం భయం వేసింది, భ్రమ అనుకుని చూస్తే బొమ్మ. మరి చూడు అమ్ములు ఏదో ఉన్నట్టులా బొమ్మ. సెవెంటీన్ 2 సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఇక్కడ. ఈ బొమ్మను చూసి కొంచెం శంక. ఫోటో ఎందుకంటే చనిపోయిన వాళ్ళని కూడా దేవుళ్ళలాగా సమానం చేసి వాళ్ళ ఫోటోలు పెడతారు కొందరు. హలో ఎత్తు పెట్టేనా? ఇక్కడ ఎవరైనా మమ్మల్ని గమనించింటే, మమ్మల్ని ఆహ్వానించింటే మీరు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ వస్తాము. మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పే వెళ్తాము. ఈరోజు రాత్రి కరెక్ట్ 12 గంటలకు వి మీట్ సూన్. ఓకేనా? సౌండ్ వస్తుందనా? ట్రైన్ సౌండ్ సౌండ్ వచ్చిందనా? సౌండ్ వచ్చిందనా? లేదు వినిపించిందనా? నాకు వినిపించిందనా? కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది సౌండ్. చూడు ఎవరు లేడా? నిజంగా నా మాట అబద్ధం అయితే దీంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది, చూసుకో. పెట్టాడా? తీసుకొని ఓకేనా? ఎగ్జాక్ట్గా ఆఫ్ చేసి వద్దులే, ఇక్కడ ఆఫ్ చేసి కెమెరా కూడా ఆపేయాలా? పర్లేదు. బ్యాగ్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా మనం
పన్నెండు దాటుకుని సో గైస్ మా కెమెరా సెటప్ అయితే అయిపోయింది. సమ్ చిన్న చిన్న డౌట్స్ ఉంటే అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాము అంటే ఇన్కేస్ ఎవరైనా మనుషులు ఉన్నారు పక్కన పెట్టండి, ఎవరైనా వచ్చి అబ్జర్వ్ చేద్దాం. लाइट डालो, लाइट चलता గైస్. ఇప్పుడు ఇంతవరకు వీడియో రన్ అయిందో లేదో నాకు తెలియదు. డే టైం హోంవర్క్ చూసింటారు అండ్ మేము ఇక్కడ నైట్ విజన్ కూడా పెట్టేసి వెళ్ళాము. అది కూడా చూసింది లేదంటే అక్కడికి వెళ్ళాక పెడతానో తెలియదు. బట్ ఇంపార్టెంట్గా ఇక్కడ దీని గురించి చెప్పిన వాళ్ళవి చాలామంది చెప్పారు కానీ బట్ 2-3 మీకు పెడతాను అనుకుంటా వీడియోలో. అండ్ అందరివి చెప్పలేను కాబట్టి 5-6 స్టోరీలు చెప్పారు. అందులో నాకు నచ్చినట్టు 2 తీసాను. ఆ రెండిట్లో ఏవి పాసిబుల్ ఇలా జరిగింటుందో అదే మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఓకేనా? అండ్ టైం కూడా చూపిస్తాను. ఫస్ట్ నైట్ విజన్ దగ్గరికి వెళ్దాం. సో గైస్ ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా టైం అండ్ డేట్ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే మీరు ఇది హ్యాపీ న్యూ ఇయర్ రోజు చూస్తూ ఉంటారు కానీ బట్ నేను బిఫోర్ షూట్ అయితే ఓకే. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:19 a.m. ఓకేనా అండి? ఇప్పుడు టైం వచ్చేసి 12:23 అయింది. హే సిరి, బేబీ వాట్ ఈస్ ద టైమ్ నౌ రైట్? To do that, you'll need to turn off aeroplane mode. వారని ఇది ఏరోప్లేన్ మోడ్లో ఉందంట. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:19 a.m. ఓకేనా అండి? అండ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇదేమన్నా ఎవరైనా వాయిస్ రికార్డు పెట్టింటాడు అనుకుంటారేమో. నేను గూగుల్లో కొట్టి కూడా మీ ముందర చూపిస్తాను. ఒకసారి మన వాళ్ళు చూపినన్నా కనపడుతుందా? గూగుల్ టైం నౌ. కనపడుతుందా గైస్? 12 చేయి కూడా చూపిస్తున్నాను ఎందుకంటే పక్కన ఎవరన్నా కొందరు కూర్చున్న వాళ్ళు ఎప్పుడుతో పెట్టింటాడు అనుకుంటారు. నా చేతిలోనే ఉంది. 12:20 అవుతుంది, అర్ధరాత్రి. వెళ్తున్నాను, చూసుకుందాం, దేఖలేంగే. కుక్కలు అరుస్తున్నాయి నుంచే. మనం వచ్చినప్పటి నుంచి అరుస్తాను.
ఏమైంది? ఓకేనా? ఓకేనా, పర్ఫెక్ట్ కదా? ఓకే, టెన్షన్ ఏం లేదు. ఏం లేదు, మొత్తం ఓకే ఆల్రెడీ. ఇటు నుంచి వెళ్దాం. ఓకే గైస్, లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. అండ్ హర్రర్ విత్ ఇంటర్ విహారీ. అండ్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీకు తెలిసిన ఏదైనా హాంటెడ్ ప్లేస్ ఉంటే, ఎవరైనా పోతే భయపడతారు, తిరిగి రాదు, అక్కడ చనిపోతారు అని అలాంటి ప్లేస్లు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదంటే నాకు పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్ కానీ తెలియజేయండి. మీరు చూస్తున్నారు ది ఒరిజినల్ హాంటెడ్ ప్లేస్లో అర్ధరాత్రి 12 గంటలకి. అండ్ దీని స్టోరీ మీకు ఎంతవరకు చెప్పాను ఏంటో తెలియదు. ఒక నిమిషం, ఈ నైట్ రికార్డ్ అవుతుంది కదా, జోలో పెట్టుకుంటాను. అందరూ న్యూ ఇయర్ ఇంట్లో చేసుకుంటే మేము దయాల కోట్లో చేసుకోవాల్సి వస్తుంది. అందరూ న్యూ ఇయర్ ఇళ్లలో కూర్చొని చేసుకుంటా ఉంటే, ఫంక్షన్కి వెళ్తా అంటే మేము ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. హలో, ఇప్పుడు ఓకే ఇంట్రొడక్షన్ చెప్పేస్తాం. ఓకేనా గైస్, ఇంతవరకు మీరు వాళ్ళు చెప్పింది వింటారు, చూసింటారు. వాళ్ళు చెప్పింది పూర్తిగా పెట్టానా లేదా నాకు తెలియదు, బట్ నేను కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ మొత్తం చాలా పాతపడ్డ బిల్డింగ్లలో అన్ని చోట్ల ఏవో సమ్ వెబ్స్ అంటే భూత ప్రేత ఆత్మల కొన్ని పోలికలు అయితే కనపడతాయంట. అవి ఎప్పటి నుంచి కనపడుతున్నాయంటే, ఈ ఇంట్లో ఫస్ట్ ఒక బాయ్ 2015లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఒక అమ్మాయి కూడా అదే ప్లేస్లో ఊరేసుకొని చనిపోయింది. ఆ చనిపోయిన గదిని బ్లాక్ కూడా చేశారు. బట్ అక్కడి నుంచి ఏడుపులు, అరుపులు ఏవేవో వినిపిస్తుంటే ఈ ఇంట్లో ఇంకెవరు ఉండకుండా ఖాళీ కూడా చేశారంట. బట్ అది ఇక్కడితో ఆగిపోకుండా బయట ఎవరో పిల్లలతో ఆడుకునేదానికి వెళ్ళి, రండి మాతో ఆడుకోండి అన్నట్టు, అలా ఇలా కనపడుతున్నట్టు, ఇంకేదేదో అంటే చాలా క్లారిటీ ఉన్నాయి. పక్క బిల్డింగ్లో చేసినప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఈ బిల్డింగ్లో చేస్తున్నాం కూడా, ఈ బిల్డింగ్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఈ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో, పన్నట్టున్నా, పైనుంచి ఏదో పన్నట్టు అనిపించింది అది కూడా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? ఏమైంది? సౌండ్ వచ్చింది. నాదే చెయ్యి, ఇది హ్యాండ్ తగిలింది. గైస్, కొంచెం హర్రర్ఫుల్గా అండ్ థ్రిల్లర్గా కూడా ఉంది. బట్ ఏంటంటే మిస్టరీగా ఉంది. మేము ఈ బాక్స్ ఏంటి, మేము ఇక్కడ నైట్ విజన్ పెట్టి వెళ్దాము మళ్ళీ వస్తాము అనుకున్నప్పుడు నాకు ఇది సమ్ డౌట్స్ వచ్చాయి. అండ్ మనం ఈ బిల్డింగ్లో మెయిన్ టాస్క్ వచ్చేసి B10కి వెళ్ళాలి. అండ్ ఇది కొట్టేశారా? హలో, పైనుంచే శబ్దాలు వస్తున్నాయి, పైనుంచే వస్తున్నాయి శబ్దాలు. నేను చేతి తగిలింది అనుకున్నాను.
నిజంగానా? నిజంగానే నేను చెప్పేది. నువ్వు ఏమో ఊరికే అనుకోండి, నేను చేయట్లేదు తగ్గి నచ్చాను, నేను అడగలుగుతాను. లేదు 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 లేదు. ఏమైంది? ఇల్లు చూస్తున్నా, ఇటు నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి చూస్తా అంటే ఎట్లా ఉంది సార్? అన్నీ నా పేరు. హలో హలో, మీకు ఏమైనా కనిపిస్తే ఎవరు పగల కొట్టారా? చాలా మోసం పెట్టింది. గాలి 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 ఖాళీ కాదు, ఖాళీ కాదు. ఏ గాలి లే, ఎవరు లేరాడ? గాలిమా ఏం కదలట్లా. అదే ఇది కూడా కదులుతా. కుక్కలు చూస్తే విపరీతంగా పోతున్నాయి. ఆ కింద తాపలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఎవరో ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమైంది? చెప్పినా నమ్మలేను, వదిలే. ఏం చూసినావు ఇబ్బంది? సల్మాన్, నువ్వు చెప్పినా నమ్మవునా? ఏమైంది? చెప్పినా నమ్మవునా? ఏమైంది మా? ఇక్కడ ఎంత ఉందా? ఎక్కడ? నేను చూసానా దీంట్లో రికార్డు ఉంది. కింద సౌండ్ వచ్చింది, అక్కడ కనిపించింది, ఇక్కడ వచ్చింది. ఎక్కడ ఏం లేదు. నువ్వు లైట్, నీ లైట్ ఏం లేదు. దా, నీ లైటే ఏదో భ్రమ. దేవుడు పొమ్మన్నా తొక్కుతావు. రిలాక్స్. అది చూసింది, ఒకవేళ నువ్వు అది చూసింది నీకు నిజం అనిపించినా కూడా అది ఒక భ్రమ. దాన్ని మర్చిపో. ప్రతిసారి భ్రమ కాదు కదా, ప్రతిసారి భ్రమ ఎట్లా అవుతుంది చెప్పు? చెప్పినా కూడా నమ్మడు, అస్సలు నమ్మడు అన్న. చెప్పినా కూడా సౌండ్ వచ్చింది ఇక్కడ. సౌండ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ కింద చూడు. నో ప్రాబ్లం. చూడుపో. నీళ్ళ కదా? కొంచెం ఓకే ఓకే దా. ఏ తమ్ముడు, ఇట్రా. ఏంటి ఇది? ఎక్కడికి వెళ్ళావు? బయటికి సౌండ్ వచ్చింది మళ్ళీ. ఏమేమి? హాస్పిటల్లా? ఎందుకు? అది ఇక్కడ ఓపెన్ చేసి. ఇది హాస్పిటల్ కాదుగా. అన్నా, నా మాట నమ్ముతావు నమ్మవు? నా మాట నమ్ముతావు నమ్మవు? నమ్ముతా, చెప్పు. దీంట్లో చూసుకోవాలంటే అక్కడ పైన ఉందిరా, పైన ఉందిరా. ఓకేదా? పైన ఉంది, పైన ఉంది కదా? ఉంది వస్తుంది. పైన అంటే 2వ ఫ్లోర్ కాదు, పైన 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 అన్నా. పైన దేవుడు ఒక్కసారి నా మాట నమ్మను, ఒక్కసారి నమ్మనా? నమ్మినా ఐ బిలీవ్ యూ. నువ్వు నమ్మవునా అని చెప్పినా కూడా నీకు కనిపించేదా? నువ్వు నమ్మవా? హలో,
ఇప్పుడు చెప్పు నవ్వుతున్నా ఏందన్నా నవ్వు. ఫ్రెండ్స్ ప్రామిస్గా సూపర్ థ్రిల్ అయితే ఎంజాయ్ చేసే అక్కడ. ఎందుకంటే నేను డైరెక్ట్ నా కళ్ళతో చూశాను అండ్ నా చేతిలో గోప్రో ఉంది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన వ్యూ వచ్చేసి నా వెనకాల మనోడు పట్టుకున్న కెమెరాతో చూశారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా ప్లే చేస్తాను చూడండి. అస్సలు అక్కడ ఎవ్వరు లేరు, డొర్జమ్ అని పడేతలకి సూపర్ థ్రిల్ అంతే. అందుకే నవ్వుతున్నా ఆడ. హలో ఇప్పుడు చెప్పు నవ్వుతున్నా ఏందన్నా నవ్వులాట ఉంది నీకు ఈ టైంలో. నీ ముందే పడింది, నీ ముందు డోర్ పడితే నువ్వు నవ్వులాట ఉంది నీకా. హలో ముందు డోర్ పడితే నవ్వులాట ఏందన్నా నీకా. దయ్యాలతో ఆడుకునేది. ఓ ఓ ఓ ఇప్పుడే థ్రిల్ వస్తుంది. రిలాక్స్, ఇట్రా. నీకు థ్రిల్ వస్తుంది, నాకు చూడు కాళ్ళు వణుకుతున్నాయి. బ్యాగ్ ఉంది కదా నీ దగ్గర? బ్యాగ్ నా కాడే ఉంది. డోర్ కుక్కలు దూరేమ్మా నాకు. ఏందన్నా కుక్కలే నాకు. డోర్ నెట్టు మాడ నెట్టు. అదో హలో ఈ డోర్ లాక్ కాకుండా చూసుకో. మనం లాక్ అయిపోతాం. అయినా ఇట్లా ఉంది రూట్. హలో లాక్ ఎట్టేసింది. అయ్యా అన్న అటు సైడ్ లాక్ కూడా లేదనా. పట్టుకోనా, సైడ్ గిడి కూడా లేదు. టెన్షన్గా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేసి చూడండి. నేను ఎప్పుడైతే డోర్ని బాగా గట్టిగా ప్రెస్ చేశానో అప్పుడు నా బలం కూడా సరిపోలేదు దానిలో వెనక్కి దొబ్బేదానికి. ఎప్పుడైతే అది ఫ్రీ అయిపోయిందో నేను దొబ్బగానే లోపల నుంచి ఒక స్మోక్ లాంటిది పోయింది చూడండి. రిలాక్స్. చెప్పేదాకా నమ్మవు కదా నువ్వు. ఇక్కడ టెంకాయ కట్టున్నారు చూడ. నేను చెప్పేది ఇట్లా నేను చెప్పేది మనసులో చెప్పినా కదా, అది చెప్పు. ఏం లేదు. హౌస్ పాసిబుల్ ఎట్టి చెప్పనా. గిడి కూడా లేదు వేయడానికి. మా వీడు చెప్పాడు, నేను నమ్మలేదు, మీరు నన్ను నమ్మించాలని ఇట్లా ఏమైనా చేశారేమో. ప్లీజ్ మీరు మా కంటికి కనపడగలుగుతారా? మిమ్మల్ని చూడాలని ఉన్నాము. ఇక్కడ ఎవరన్నా పాప కానీ బాబు కానీ ఉన్నారా? మేము మీతో ఆటలాడేదానికి మాట్లాడేదానికి రెడీగా ఉన్నాము. రిలాక్స్ ఏం కాదు. ఏం లేదు, ఏం లేదు. ప్రతిసారి నమ్మన్నాను, ప్రతిసారి. అలా కాదు మా నమ్మిన, అట్లా కాదు. ఈడే ఎవరు లేరు. లైట్ వెనకలేసుకుంటున్నావు అన్న. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఈ లైట్ చెప్తున్నాను ఉందని చెప్పేసి వెళ్తే మనకి ఏంటంటే కొంచెం ధైర్యం ఉంది. ఐ కెన్ ఫీల్ థ్రిల్. నాకు కొంచెం అయినా భయం నా మనిషికి. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే, కుక్కలు ఆ డోరు అడ్డం వేసినాయి. నెక్స్ట్ ఆ డోర్ నుంచి ఈ డోర్కి వచ్చినాయి, ఈడున్నాయి, సౌండ్ వచ్చింది, ఇట్లా బయటకు వెళ్ళింది. ఏందో నువ్వు చూసినట్టు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పున్నాను ఇప్పుడు చెప్పు కుక్కని. ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు కూడా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వన్స్ నాతో పాటు వచ్చిన అతను క్లియర్గా చూశాను, ఇక్కడ ఎవరో ఉన్నారు, నాకు కనపడింది నల్లగా షాడో అని అతను అంటున్నాడు. నేను ఒకేలా తనని తనని నేను ఓకే సరే అన్నాను అనుకోండి, ఇంకా భయపడతాడని చెప్పేసి నేను లేదు ఎవరు లేదు అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాను. వాడిదేమ్మా బడవ, ఇది ఒకటేసారి డోర్లు కదిలిపోతా అంటే దీన్ని ఏం మేనేజ్ చేయాలి? కుక్క కదిలించిందని చెప్పాలా, పంది కదిలించిందని చెప్పాలా, ఏం చెప్పలేకపోతున్నా. అసలు ఇవి ఎలా కదులుతున్నాయో అర్థం కావట్లేదు. నా రూమ్లో లాక్ అయిపోయాను, స్టక్ అయిపోయాను, చూడడానికి కూడా లేదు. ఏం కాదు, ఇంకో మనం బయటికి పోవడానికి కూడా లేదు, ఇంకో దారి లేదు. ఉంది డే టైంలో వచ్చినప్పుడు చూడ ఈ నుంచి దూకి వెళ్ళొచ్చు. ఎక్కడ నా దూకేది? ఓపెన్ అయిపోయింది.
బయటికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని లోపల ఉంటే లాక్ అయిపోతాం. దాని లోపల రూమ్ మొత్తం అది ఇది ఓపెన్ అయిపోయింది. నవ్వు పెట్టొస్తుందా నీకా? ఓపెన్ అయిపోయింది. దీనివల్ల ఏమన్నా దీనివల్ల ఈ రూమ్కి ఒకటి కట్టినారు చూడు ఇంకా. భం భం బజూకా ఎవరియా రెండు మూసుకో గుడు మూసుకో దయాలని ఈరోజు చూసుకో. హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. ఎంత ధైర్యంగా ఉండాలన్నా కూడా నా వల్ల కాట్లా. కాకపోతే ధైర్యంగా అయితే ఉన్నా అంటే ఉన్నా నేను. చూడండి చెమట నాకు ఎప్పుడు రాదు, ఇప్పుడు వచ్చిందంటే మీరు వీడియోలో చూడండి. నేను చెప్తున్నా గాయస్, మీరు వీడియో చూడండి. నాకు అక్కడ కనిపించిందంటే అన్న నమ్మట్లా. ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తా చూడండి. గబ్బిలాలు చూపిస్తా. గబ్బిలాలను చూసాను నమ్మని మీరు. కనిపించింది గబ్బిలాలు. గబ్బిలం ఈ రూమ్లోనే ఉంది అది. గబ్బిలాలు ఉంది చూడు లోపల. గబ్బిలాల్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మేమిద్దరం కాకుండా బట్ ఇది వండర్ఫుల్ గైస్. మేబీ ఐ థింక్ ఈ సీన్ కట్ చేస్తే డైరెక్ట్ మేము పై సీన్లో చూపిస్తానో లేదో. మన గబ్బిలం చూడండి. జనాలు పెట్టినా ఇది నెంబర్. ఒక్కసారి ఇప్పుడు కదులుమా డోర్ లాక్. గబ్బిలం కొట్టేస్తుందా? నా ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ మీ. నీకేం హాని కాదు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడ వచ్చింది? నువ్వు కెమెరా సరిగ్గా పట్టుకో. కెమెరా బాగా హ్యాండిల్ చేద్దాము ప్లీజ్. ఎక్కడన్నా హ్యాండిల్ ఎంత పెద్ద శబ్దం వస్తేనా ఎక్కడ హ్యాండిల్ చేసేదంటే చెయ్యి. ఏమన్నా కానీ కెమెరా మాత్రం హ్యాండిల్ బాగా చెయ్యి. మనకి ఈడ ఒకేలా మనం బయటికి పోలేకపోయినామనుకో మనకి ఏం జరిగిందని ఎవరైనా చూసుకోవాలి కదా. ఉందా తీసుకుపోతారా? చూద్దాం. ధైర్యం వస్తుంది, మళ్ళీ పుస్తకం కనిపోతుంది. ఎందుకు ఏం అర్థం కాదు. ఇందాకటి ఏమైనా చూసాం కదా. హలో నేను చూసింది. ఇందాక కింద చూసాం కదా. అసలు అక్కడ ఉందా? ఇంకా నేను అసలు ఇవన్నీ ఎట్లా వచ్చేది? పైనుంచి పడ్డాయా? ఎట్లా పడ్డాయి? ఇటు నుంచి వచ్చింది. చెప్పని వచ్చింది. ఇటు నుంచా? నేను కళ్ళతో చూసాను. ఏమైంది? ఇది ఎట్టు వచ్చింది? ఇది మళ్ళీ ఇక్కడికి తగిలిందా? ఇక్కడ తగిలింది. ఇది తగిలితేనే ఇంత కంగారు పడ్డావా? ఎట్టొచ్చింది? అది తగిలేది సమస్య. అది ఎట్టొచ్చింది? అది ఆడికి అది ఎట్టొచ్చింది? ఫస్ట్ అక్కడ ఉన్నాయా లేవు చూద్దాం పద. ఓయ్ తమ్ముడు. అవునా దా. బాక్స్
ఇందాక బాక్స్ అయితేనా తమ్ముడు రిలాక్స్ తమ్ముడు, ఏదో ఒకటి అయితే ఉంది అనిపిస్తుంది కదా. తను ఎవరో మాట్లాడదాం తనతో. మాట్లాడదాం ఓకేనా? ప్లీజ్ రిలాక్స్, కంగారు పడుతుంది. నువ్వు భయపడితే అవి మనం భయపడిస్తాయి. లేదు లేదు భయపడట్లా అంటే ఎట్లా వస్తుంది టెన్షన్ అంతే. అసలు ఎవరున్నారో అర్థం కాదు కదా. హలో హలో మనం పైకి వచ్చినాం కదా ఇంతకుముందే. వచ్చాను. మళ్ళీ ఏదో సౌండ్ అయితే కదా కిందికి. అవును. నువ్వు ఇక్కడ ఏదో చూసినావు అన్నావు కదా. అవును అక్కడ. ఓకే, నౌ ఐ యామ్ అండర్స్టాండింగ్. దా పైన ఉంది మ్యాటర్. ఇట్రా, నువ్వు ఇటు పో. రా, ఏం జరిగినా నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా. వద్దురా, సంథింగ్ ఏదన్నా అనిపించింది. హలో మాట్లాడతా, నువ్వు కూడా మాట్లాడతా. టెన్షన్ పడక. టెన్షన్ వస్తుంది, భయం ఎట్లా నాకు టెన్షన్ వస్తుంది, భయం ఎట్లా. నువ్వు కెమెరా హ్యాండిల్ సరిగ్గా వచ్చి అది పారే, ఎందుకు మనకు పారే ఎట్లా తగిలిందని చెప్పి కన్ఫ్యూజన్. ఓకే, ఒకటి పెట్టుకొని పోదాలి. నువ్వు కెమెరా ఇలా పట్టుకోవాలి ప్లీజ్, వేరే వాళ్ళు లేరు ఇంక కెమెరా పట్టుకోవాలి. సరే కంగారు పడి. సరేనా? ఏ సోలోగా పోకు. ఇక్కడ ఏదైనా ఉంటుంది చూడు ఫస్ట్. ఇక్కడ దొరికిందా? తేనె ఈ టైంలో ఎందుకు కాదు? తేనె కాదు, బూడిది కదా ఇదే. బూడిదినా? తేనంట మనుషులు ఉంటుందా? మాట్లాడినా నువ్వు ఏ కెమెరా ఇస్తే సరిగ్గా పట్టుకుంటావు అన్న? నాకు ఇది నువ్వు మాట్లాడినా దాన్ని ఏం హాని కానికుండా ఉంటామని చెప్పు. నువ్వు దాన్ని ఏం చేయము. గైస్ చూసారా, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బయట కుక్కలు అయితే మామూలుగా అరవట్లేదు, ఎట్లా అరుస్తున్నాయి చూడనా. రిలాక్స్. అండ్ బయట మీరేమన్నా మొత్తం ఖాళీలాగా ఉంటుంది, మనుషులు మా పక్కనే ఉంటారు, క్యారవాన్ ఉంటుంది, పోయి మేకప్ చేసుకొని టచ్అప్ చేసుకొని వస్తారు అని అనుకుంటారేమో. బయట వైల్డ్గా ఉంది, పోయేటప్పుడు చూపిస్తా. బట్ ఇది నేను కొంచెం కొద్ది మ్యాటర్ పట్టుకో, తగిలి సరిగ్గా. హలో, ఇక్కడ ఎవరన్నా ఉంటే ఓకేనా? తగిలించి రాదంత పైకి రాదు. ఇదేంటి బ్లడ్? ఇది ఏదన్నా ఇక్కడ కిచెన్ సెటప్ ఉంటుంది, దాన్ని బట్టి దా. నేను మాట్లాడాలనుకుంటున్నా, నాకు టెన్షన్ అయితే ఎక్కువ వస్తుంది. కష్టంగా మాట్లాడితే నేను మాట్లాడదాం. నువ్వు మాట్లాడకు. అది ఎక్కడుందో. హలో, ఇట్రా గైస్, మేము ఇలా ఒక ప్లేస్లో అయితే వచ్చి చాలా మోస్ట్ హరరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదా మోస్ట్ హరరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నాం. అసలు కుక్కలు ఒక రకంగా అరుస్తున్నాయి. ఇట్రా నువ్వు పక్కకు పోక, అవన్నీ డైవర్షన్. ఓకే, డైవర్షన్. మన కళ్ళు చూసుకో ఫస్ట్ ఒకసారి. నేనేం నట్టయిపోయినా, చంటైపోయినా. అండ్ ఈడ ఒక హ్యాపీ న్యూ ఇయర్కి చెప్పాలని వచ్చాం. హలో,
హలో, మీకు ఏమి ఇబ్బంది అవ్వదు, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి, మేమైతే వీడియో షూట్ చేసుకుని వెళ్ళిపోతాం. వీడియో షూట్ కాదు ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉంటే మేము మీతో మాట్లాడేదానికి ఆసక్తికరంగా ఉన్నామండి. అండ్ మీతో ఆటలాడేదానికి కూడా మీరు ఒకవేళ చిన్న పిల్లలు అయితే మీతో ఆటలాడుకునేదానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అండ్ మీకోసం గేమ్ కూడా తెచ్చాను. మేరీ క్రిస్మస్. నీ దేవుడు మీ మధ్యనే ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. హలో, ఎక్కడ ఉన్నావు? నీతో మాట్లాడతామని వచ్చాం మేము. మీకు ఇబ్బంది అయితే ఏం జరగదు, మేము మీతో మాట్లాడదామని వచ్చాము, మీకేం హాని కాదు. వాడేనా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇది నిలబడి ఆ డోర్ తిక్కు నా తిక్కు చూస్తుండు, ఏమైనా జరిగితే తెలుసు. తమ్ముడు ఎక్కడా? ఇక్కడ బటర్ఫ్లై నా సైడ్ వస్తున్నా. అరే బటర్ఫ్లైకి భయపడితే ఇంకా ఏంది? నా సైడ్ వస్తుంది. రానిలే, వస్తే జోలో వేసుకో. రిలాక్స్. ఇప్పుడు ఇది మనకు కావాలి. ఇది ఫోటో. ఈ ఫోటోకు నా దీనికి సరిపడే ఫోటో ఏడుందో వెతుకో. దీనికి చూడు. నాన్న ఇవన్నీ ఎందుకున్నా? మూటదే బరువు ఉంది. ముడి కట్టారా? అదేనా? ఇక్కడ శబ్దాలు వస్తున్నాయా? ఈ రూమ్ లోకి రాగానే అదే శబ్దాలు వచ్చి నేను ఇక్కడ రాగానే కదా శబ్దం వచ్చింది. ఓకే, నేను మాట్లాడతాను చెప్పి చూసినప్పుడు ఇది ఆటోమేటిక్గా నువ్వు కిందికి పట్టుకున్నా కూడా హైట్ ఉంటుంది. నువ్వు దాన్ని మాత్రం ఫోటేజ్ నీకు చూపిస్తా తర్వాత. స్టార్ట్ నా. నేను కరెక్టే పట్టుకున్నాను. ఎంత భయపడినావు? కరెక్టే పట్టుకున్నా. దీన్ని ఊడదీసి తీసుకెళ్ళాలి. అదేమో తీద్దామంటే. హలో నా కుక్కలు నడుస్తున్నాయా? పట్టుకో. నువ్వు వెళ్ళిపో. నేను ఓపెన్ చేస్తాను. నేను బయట ఉంటాను. నువ్వు ఆ డోర్ కూడా నేను ఒకవేళ లోపల డోర్ పడితే నువ్వు నేను ఉంటాను. ఒకవేళ డోర్ లాక్ అయితే నేను బయట నేను తీస్తాను, లోపల నేను తీ. ఓకేనా? ఓకేనా? డన్. ఓకే, డన్. నాకు పూర్తిగా భయం అయితే పోయింది, టెన్షన్ అయితే ఉంది. నేను మాట్లాడాలి దాంతో, నాకు అర్థం కావట్లేదు ఎట్లా మాట్లాడాలి. నాకు తెలియదు దీంట్లో వజ్ర వైడూర్యాలు ఉంటాయి, అవి తీసుకొని నేను బాగుపడాలని ఓపెన్ చేయట్లేదు. బట్ సంథింగ్ ఇలాంటి ప్లేస్లలో ఏదైనా బంధించేదానికి ఏదైనా చేసి పెట్టింటారు కదా, అవి ఉంటేనే ఇలా ఉంటే, అవి లేకుంటే అంటే ఆ బంధించిన దాన్ని డిస్టర్బ్ చేసి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. ఎటువంటి చెడు ఉద్దేశంతో కాదు. ఇక్కడ ఉన్న ఏ దుష్టశక్తి అయినా, ఏ ఆత్మ అయినా, ఏ చిన్న బాబు అయినా, ఏ పెద్ద బాబు అయినా, అండ్ వాళ్ళ బాబు అయినా, నా పేరు విహారీ బాబు, వాడికి నాకు సంబంధం ఉంది. బట్ వాడిని మాత్రం ఏం చేయదు. ఏమైనా చేయాలంటే నాకే చేయండి, నేను ఓపెన్ చేసేస్తున్నా. ఐ కాంట్ డూ ఇట్. గైస్ సారీ, బ్లర్ చేసింటా. బట్ దీన్ని ఇక్కడ పెట్టేసాం. ఏం లేదురా తమ్ముడు. ఏంది
ఓకేనా గైస్ మేము ఇక్కడికి వచ్చి దాదాపు 1 అవర్ అయిపోయింది. 1 అవర్ ముందు ఒక ఎపిసోడ్ కూడా జరిగింది. ఆ ఎపిసోడ్కి సంబంధించిన కింద వీడియో కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు చేయబోయే అడ్వెంచర్ ఏంటంటే మాకు ఇక్కడ మేము మాట్లాడుకుంటేనే చాలా వైబ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ అంటే లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూసింటే కదా నేను ఒక క్లాత్ అయితే పట్టుకొని అది ఇప్పాను కదా, అక్కడ బ్లర్ ఎందుకు చేశానంటే ఇక్కడ చనిపోయిన పాపదో లేకపోతే ఎవరిదన్నా సంబంధించింది కొంచెం అంటే వాళ్ళ థింగ్స్ ఆ బొమ్మలు అవి దాంట్లో మూట కట్టి ఉన్నాయి. అవి మీ అందరికీ చూపించి అండ్ చాలామంది అవి చూసిన తర్వాత కొందరు ఇన్స్టాగ్రామ్లో నాకు అదే కళ వచ్చింది, ఆ అమ్మాయి నాతో మాట్లాడింది నిజము అది ఇది అని అంటుంటారు. మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను అది బ్లర్ చేశాను. అంతేగాని దాంట్లో ఎటువంటి ఏం ప్రాపర్టీస్ లేవు. ఈ కెమెరా ఆఫ్లోనే ఉంది కదా? ఆఫ్లోనే ఉంది. ఓకే, ఇది కూడా ఆన్ చేసుకో. అండ్ ఎటువంటివి లేవు. అండ్ మీకు ఇప్పుడు నేను గూగుల్ టైం కూడా చూపిస్తాను. ఎందుకంటే మేము వచ్చి గంట పైన ఉంది అంటే 12:20కి ఇటు పైకి వచ్చాం. గంట అయితే అయిపోయింటుంది. హే సిరి, ఏం సిరి మాట్లాడట్లేదు? టైం అయితే చూసుకోండి, 1:21 అయింది. ఐఫోన్లో మ్యానుఫ్యాక్చర్ చేయలేరు మీకు తెలుసు. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:21 a.m. ఓకేనా అండి, 12:21 స్టార్ట్ అయింటుంది. ఇది 12:21. హలో సల్మాన్, మీకు ఎప్పుడైనా చెప్తున్నా వెళ్ళిపో, నేను ఒక్కరిని చూసుకుంటా. నేను ఒక్కరిని చేసుకుంటా. లేదన్నా ఏదో అనిపిస్తుంది. నీకు అర్థమైంది కదా ఏదో ఉంది. మాట్లాడితే కొంచెం నేను ధైర్యంగా ఉండగలుగుతా అంటున్నా నీకు. సరే మాట్లాడదాం, బట్ రిస్క్ అవుతుంది. నువ్వు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. అవి రాళ్ళు నా ముందే వచ్చిన పడినట్టు అనిపిస్తుంది. నా సౌండ్స్ ఎట్లా వస్తుంది చూడ. ఇక్కడ పట్టుకో తమ్ముడు. ఓకే ఓకే ఓకే, టెన్షన్ పడకు. ఓకే లేదు నా టెన్షన్. అది కెమెరా పట్టుకున్నట్టు లేదు, ఏదో లైటింగ్ నీకు కనపడాలని లైట్లు పట్టుకున్నట్టుంది. సరే వెళ్ళిపో, నీకు టెన్షన్ ఉంటుంది. లేదు లేదు ఉంటాను. గైస్ బాడీ బాయ్ మర్చిపోయాను, మనోడు సల్మాన్ రైటర్ అని చెప్పేసి ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. రైటర్ సల్మాన్ అని ఛానల్ లింక్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేమిద్దరం మీరు సబ్స్క్రైబ్ చేయండి. మేము మాత్రం ఇప్పుడు ఉంటే వీడియోస్ చేస్తాం, లేదంటే ఏం లేదు. ఎందుకంటే ఉంటాంలేనా, చాలా డేంజర్గా ఉంది. ఉంటాంలేనా, ఉంటే వీడియోస్ తీస్తామండి మళ్ళీ. ఏమో ఈ కెమెరాలో చూసిన అండ్ మేము ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన కారణం కూడా పైన ఒక అంటే ఈ బిల్డింగ్లో సంబంధించిన కొందరు అంటే ఇద్దరు వేసుకున్న పైసలు. హలో గదిలోకి వెళ్ళాలని ఉన్నాను. మధ్యాహ్నం గదిని కూడా ఓపెన్ చేసింది. మా ఛార్జింగ్స్ కూడా ఛార్జింగ్స్ కూడా చాలా తక్కువ. నేను ఒక్కడనే వస్తాలే, 2 కెమెరాలు ఉంటాయి కదా, ఒకటి అయిపోయినాక ఒకటి పెట్టుకుందాం అనుకున్నా. మధ్యాహ్నం చూసి హలో ఇదే కదా సౌండ్ వచ్చింది. ఇక్కడే హలో ఏంట్రా ఇది ఇలా దిబ్బా శ్మశానమా? దిబ్బల ఎంత ధైర్యంగా పట్టుకొని ఇదో పిడికిలు ఇట్ట పట్టుకొని వస్తున్నాను. తమ్ముడు అవునా, ఏం చేస్తాను? ఈ రూమ్లో చూస్తున్నాను. ఏమైనా కనిపిస్తే ఏమన్నా ఎక్కడున్నా జాగ్రత్త పాము. కుక్కలు నడుస్తున్నాను, ఇక్కడే అరుస్తున్నాయి కుక్కల. మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టాం. హలో, ఎవరన్నా అన్నారా? వచ్చినట్టు అనిపించింది కదా? అనిపించింది నా.
నువ్వు నమ్మవు, నేను చెప్తే నమ్మవు, నువ్వు నీకు అనిపిస్తేనే నువ్వు నమ్ముతావు. లేదు అలా అనిపించిందా లేదా అని నాకు ఒక్కనికైనా, నీకు కూడా ఏమైనా అనిపిస్తా అన్నా? నీకు అనిపించిందంటే నాకు అనిపించినట్టే కదా. నేను చెప్పిన మాట నువ్వు నమ్మట్లేదనా? నాకు ఎన్నిసార్లు అనిపించింది. ఏంది నా గుడ్లు అట్టే వదిలిపెట్టింటారు అందరూ. The abandoned place, devils, ghosts, no meters, only matters. ఇంగ్లీష్ వాళ్ళకి చెప్తున్నా, అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు. నేను బాటిల్ తొక్కొచ్చాను, తొక్కొచ్చినప్పుడు ఇది ఉబ్బుతా ఉంటుంది, అదే సౌండ్. మాట్లాడాలంటే మాట్లాడట్లన్నట్లో నుంచి నా వాయిస్ అర్థం ఇగో అక్కడ వచ్చింది. ఓకే 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 నేను కరెక్ట్ పెట్టుకున్నాను. ఇది కదిలేస్తుంది అది. అది ఎందుకు కదులుతా? అదో లూజ్ ఉంది. ఏదో ఏంది ఇది కదిలేస్తుంది అది. అది ఎందుకు కదులుతా? అదో లూజ్ ఉంది. ఏదో ఏంది స్టాండ్ సౌండ్ వచ్చిందా? అని వచ్చింది. స్టాండ్ కాదు. హలో తమ్ముడు, ఏమైంది? ఏమైంది? తగిలింది. ఇక్కడేందో తగిలింది, ఇక్కడేందో తగిలింది, కిక్కి కానీ ఇక్కడేందో తగిలింది, ఇక్కడ తగిలింది. కనపడింది? కనిపిలా, నాకేది కనిపిలా. క్యాప్చర్ చేసావా? లేదు లేదు, బ్రహ్మ అది కదులుతుంది ఆటోమేటిక్గా. అర్థం కావట్లేదా నీకు? పిక్చర్ రా అడొద్దు అన్నా. అలాంటి మూట ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ అవునా? ఇప్పుడు మనం చూసినాం కదా, అలాంటి మూట ఇక్కడ ఇది లాగా మూట. మూట ఎక్కడ వదిలేసావు? ఎక్కడ వదిలేసావు మూట? నేను కాదు, అది ఆ అబ్బాయికి సంబంధించింది. అయితే అమ్మాయికి సంబంధించింది ఇక్కడ అబ్బాయికి. ఏం పేరు? అదే అంటే ఇష్టమా? ఇక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళ కోసం అన్ని వదిలిపెట్టినట్టు. హలో నువ్వు తొక్కావా? నేను ఏం తొక్కావు చూడు. ఇక్కడ కిందికి వెళ్ళిపోయి తప్పింది. అబ్బా అది చూడు, సొరంగా ఉంది. చూడు, కొట్టు. దిమ్ము కొట్టుకుంటుంది. లైట్ కొట్టుకుంటుంది, లైట్ కొట్టుకుంది, లైట్ కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది, అందుకే ఎక్కిస్తున్నా. లైట్ కొట్టుకుంటున్నా. ఓకే. ఇక్కడ నువ్వు నిలబడిన చోట కొంచెం తట్టు సొరంగా ఉన్నట్టుంది. ఆడ వెళ్ళిపోతావు అట్లా కిందకే. ఇక్కడ గట్టి ఉంది, ఇక్కడ గట్టి ఉంది. కొట్టు, అది తీసి కొట్టు. ఇక్కడ గట్టి ఉందా? అదే బుట్ట కొట్టు.
దో కిడ్నీ పెట్టు. దొరికింది దొరికింది. ఏంటి? మూట ఊడిపోయింది. హలో, ఇక్కడ ఎవరన్నా ఈ ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ ఇక్కడే ఉండి ఆ ఆత్మల్లో ఎవరన్నా వస్తారు మీ గురించి ఏమైనా చెప్పుకోవాలి అని బాధతో ఇక్కడే మీరు మిగిలిపోయి ఉంటే, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు మీకోసమే ఇక్కడ తేనె పెట్టింది కదా, ఆ తేనెకు నేను ఎటువంటి హాని చేయలేదు అండ్ అది తాగుతూ మీరు ఇక్కడే ఉండాలి అని పెట్టలేదు. అది మీకు ఇష్టం కాబట్టి అది పెట్టారు. ఏదో ఒకసారి సిప్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి, సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటే మాలాంటి వాళ్ళకి పని పడుతుంది. రామ దాన్ని ఏం చేయదు. నువ్వు పోయి పడిపోతుందా అన్న? అన్న మొత్తం పడిపోతుంది. క్యాప్చర్ చేస్తారు. చేశాను. హలో, నీకేం ఇబ్బంది కాదు, మాట్లాడు. ఆఫ్ అయిందినా? బ్యాటరీ లో కాదు, ఆఫ్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అది ఓపెన్ చేసి గోప్రో ఓపెన్ చేసి చెప్తా. తీ తొందరది. ఫోన్ పెడదాం. ఇది పట్టుకో. తీసాను. ఏదో ఓకే మాట్లాడటం. అన్న జాగ్రత్త. జరిగేటప్పుడు ఏవి రికార్డ్ అవ్వరా? ఉండరా? నైస్. మీరు లైవ్లో చూడొచ్చు. పెట్టు లైటింగ్ పెట్టు బాగా. పెట్టున్నా జాగ్రత్త. పడిపోతుంది మొత్తం. పెట్టున్నా జాగ్రత్త. పడిపోతుంది మొత్తం. తీసుకురా. ఆ ఫుట్బాల్ తీసుకురా. ఆ బాల్ తీసుకురా. టెంకాయ. దుద్దు తీసుకొచ్చావా? ఆడ పెట్టు. పెట్టు. ఇప్పుడు నువ్వు ఆ రూమ్లోకి పోయి ఆ క్లాత్ ఉంది కదా అక్కడ తీసుకురావాలా? పైన కదా రూమ్. పట్టుకో. నేను ఇది తీసుకొస్తున్నా తమ్ముడు. అది రికార్డింగ్లో ఉందా? రికార్డింగ్లో ఉంది. ఇది ఇచ్చి. హలో అన్న జాగ్రత్త. ఈ కెమెరాలు ఆగిపోతున్నాయి గైస్. జాగ్రత్త. నువ్వు బాగా క్యాప్చర్ చేయి ప్లీజ్. ప్లీజ్ నువ్వు కంగారు పడకు. నేను చేసా. నువ్వు జాగ్రత్త. నువ్వు వెళ్ళమాక. చిన్నగా వెళ్ళు. ఇక్కడ ఎవరన్నా ఉంటే మీకు ఇచ్చేసాము. ఆ గదిలోకి నేను రాకుండా ఇట్లయితే వెళ్ళను. ఆ గదిలోకి అయితే నేను 100% వస్తాను. తమ్ముడు ఆ క్లాత్ తీసుకోపో. పో. ఆ క్లాత్ పైన ఉంది, తీసుకురాపో. హలో, ఆ లాస్ట్ రూమ్లో జాగ్రత్త. పైన మొత్తం బిల్డింగ్ కదిలించింది ఇది. నీ ఆత్మ శాంతించాలని నేను వచ్చాను ఇక్కడికి. నాకు అంత విద్యలు, మంత్రాలు, శక్తులు అవన్నీ ఏం తెలియవు. ఒకేలా నువ్వు నాతో మాట్లాడతానంటే మాట్లాడు. ఇలా మాత్రం వైల్డ్గా ఉండకు. ఆ తర్వాత నేను వైల్డ్గా మారుతా. దొరికిందా? ఇప్పుడు అది ఏం చేయలేదురా. పట్టుకో. ఈ ఐఫోన్ కూడా పట్టుకో.
నిమిషం రెండిట్లో ఏదో ఒకటి క్యాప్చర్ అయ్యేది ఉంటుంది అది జాగ్రత్తనా దాంతో మాట్లాడినా శాంతిస్తుంది ఆడమే కదా అది అలా చెప్పేరా అది అంత రెచ్చగొట్టారు సైలెంట్గా వచ్చిన పని చేసుకొని పోకుండా మనకు మాట్లాడడానికి ఏమైనా శక్తులు మంత్రాలు ఉన్నాయి మన దగ్గర తగిలిందే తగిలిందే పర్లేదు నువ్వు బ్యాగ్ మాత్రం ఎటువంటి పరిస్థితి బ్యాగ్ నాకాడింది నా అది నీకే ఫోకస్ చేస్తుంది అదే బ్యాగ్ నాకాడుందే నేను పోయి పిలిచినంత వరకు రావాలి సరేనా రిలాక్స్ 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 మా నా పేరు విహారీ ఎవరు నువ్వెవరు నువ్వెవరు నీ బాధ ఏంటి అక్కడే ఉన్నా నేను పోయినంత వరకు రావు ఇలాగా ఇది కూడా పట్టుకో ఎటువంటి పరిస్థితులు పోలేదు నా పైన పడతాయి క్యాప్చర్ నేను దీనిలో తీస్తాను ఐఫోన్లో తీస్తాను పైనుంచి ఇంకా చూసుకుని జాగ్రత్త దా నువ్వు వెళ్ళు వెళ్ళిపోవాలా ఓకే కేర్ఫుల్ ఓకే 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 అన్న ఓకేనా ఓకేనా నువ్వు పైకి వచ్చేసి అన్న తెచ్చుకో అది తెచ్చింది క్లాత్ ఆడ పెట్టేసావా కాళ్ళు అడ్డం పెట్టాలా తొందరగా నువ్వే పొందరా నేను పోవాలా ఇది పట్టుకోలేకుండా బరువు ఎక్కువ ఉంది దీంట్లో స్టీల్ ఉంది అట్టే ఉన్నా అప్పగించేది తొప్పుతుంది తొందరగా వస్తున్నా పట్టుకో ఒక్క నిమిషం వచ్చేసా వచ్చే నువ్వు కూడా వచ్చి జాగ్రత్త వదిలే ఇది పడే కాసేపు మన నైట్ విజన్ రికార్డ్ అవుతుందా అక్కడ బ్లూ లైట్ వెలుగుతుందా ఓకే లైట్ మొత్తం విద్యుత్ అంతా వేసేసినావా మొత్తం కనిపించలేదు ఈ ప్యాకెట్లో నైట్ విజన్ పట్టుకో అది ఆఫ్ చేసి ఆపి ఆఫ్ అయిపోయింది ఆఫ్ కాదు ఆఫ్ చేయ ఓకే ఆఫ్ అయిపోయిందన్నా తమ్ముడు అన్నా కుక్కలేనా ఇప్పుడు వస్తుంది ఇది కుక్కలేనా ఇది పక్కన పెట్టి టెన్షన్ లేదు కావాలంటే లైటింగ్ అవసరం పెట్టుకుంటా పట్టుకుంటా ఇది షూట్ చేస్తా షూట్ కాదు అవునా క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేస్తామన్నా
లైట్స్ ఆఫ్ చేద్దాం. ఇది ఎట్లా ఈ సీన్ కట్ చేసి మీకు చూపించకుండా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇది మొత్తం పడిపోయింది. ఇలాంటి పెద్ద పెద్ద ఘోరాలు నేను చూపించిన నేను నమ్మను కాబట్టి. హలో ఈడే ఉంది. నెక్స్ట్ మనం చేయలేదు. ఓకేనా? ఏమైందినా? ఆఫ్ అయిపోయింది. జాగ్రత్త జాగ్రత్త. ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంక్ ఉంది దీంట్లో. కుక్కలు ఎవరో మాట్లాడినట్టు అరిచినట్టు సౌండ్స్. కుక్కలు అరుస్తూనే ఉన్నాయి నా నుంచి. ఏందన్నా ఈ రూమ్ అంతా ఫుల్ నిండిపోయానే. అన్నా వాసన వస్తుందనేడా? అన్నా వాసన వస్తుందా? గబ్బు వాసన వస్తుందన్నా. గబ్బు వాసన వస్తుంది. తుజా బయట ఉండు, బయట ఉండు. గబ్బు వాసన వస్తుంది. మొత్తం షూ ఫ్యాక్టరీ మీద. ఎందుకు ఇదా పైనుంచి పడింది, పైనుంచి పడింది. హలో, ఈ బొమ్మ పైనుంచి పడిందా? హలో హలో, కేర్ఫుల్. ఓకే ఓకే. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, దాన్ని శాంతించపరచాలంటే ఏం చేయాలి, అసలు ఇక్కడ జరుగుతున్నది, ఆ గోడ పడింది అండ్ సంథింగ్ డిఫరెంట్ ఆఫ్ ఆ బ్యాడ్ స్మెల్ అసలు ఏంటి, ఇది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే నాకు అంటే చాలా ఉంది. బట్ నాతో పాటు ఉన్న సల్మాన్కి ఏమన్నా అవుతుందేమో ఆ ఒక టెన్షన్ కూడా ఉంది. ఆ మూమెంట్లో గైస్ థ్రిల్ కాదు కదా, బొమ్మ దద్దరిల్లిపోయింది లోపల. హార్ట్ బీట్ అయితే 110 కొట్టుకుంటుంది నాకు. లోపలికి ఎట్లా లేవా? వంగలేవా? అయిందా? హలో, గైస్ ఇంట్లో అసలు లైట్ ఇంకోసారి ఆఫ్ చేయాలనిపిస్తుంది.
ఇట్లా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? జాగ్రత్త. ఇట్లా. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? జాగ్రత్త. లోపల ఊగుతాడు, అది ఊగుతా ఉంది. ఊగిందా? హలో, జాగ్రత్త. హలో. ఇక్కడ ఎవరు వచ్చానా? చూడు, ఇటు ఎవరు వచ్చానా? నా సైడ్ వచ్చానా? ఇటు సైడ్ వచ్చానా? రిలాక్స్ వచ్చారా? ఎవరు రాలేదురా, వచ్చినా కూడా రాలేదురా. కంగారు పడకరా. కంగారు పడక. ప్లీజ్. ఇది రికార్డ్ అవుతుందా? వచ్చారా? ఇక్కడ వచ్చానా? ఇక్కడ దాకా వచ్చినట్టు అనిపించిందా? ప్లీజ్ సరేనా? నా సౌండ్స్ వినిపిస్తున్నాయి. అక్క నీకు న్యాయం చేద్దామని వచ్చాను అక్క. పడుకో. షేక్ అవద్దు. ఇంకా నైట్ విజన్, నీకు లైట్ అవసరం లే, ఇంకా నో ప్రాబ్లం. అప్ చేద్దామా? హలో, నైట్ విజన్లో ఏమైనా కనపడితే చెప్పు నాకు. సరేనా? ఏం లేదు, నిన్నే ఉండు, చూస్తా ఉండు. అక్క నేను మీకోసం వచ్చాను అక్క. వినొచ్చు అక్క. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. మమ్మల్ని అర్థం చేసుకుంటున్నా. ఇటు వచ్చింది. నువ్వు ఏం మాట్లాడదురా, దాన్ని డిస్టర్బ్ చేయదురా. ఇబ్బంది ఏం పెట్టట్లేదు. ప్లీజ్ సల్మాన్. మమ్మల్ని ఇబ్బంది పడుతుంది అదే. సల్మాన్ ప్లీజ్ డిస్టర్బ్ చేయదు సల్మాన్. దాన్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని. హలో, ఈ గదిలో ఎవరైనా ఉన్నారా లేదా? మేము ఈ గది వరకు వస్తుంటే అసలు కాళ్ళు వణుకుతాను అసలు. వాళ్ళు నీకే వణుకుతా ఉంటే నాకు ఎటువంటి సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ నాకు ఎందుకు డౌట్ ఇట్లా నువ్వురా. ఏం కాదు. సల్మాన్ బయటికి వచ్చాయి. సల్మాన్ నువ్వు నా చేయి పట్టుకో. ఆ కెమెరా కావాలంటే పక్కన పెట్టి ఆడబెట్టి మళ్ళీ మర్చిపోయిపోతాం ఏదన్నా జరిగితే టెన్షన్లో. ఈడ ఎదురుగా పెట్టు మనకు. అక్కడ పెట్టి నా చేయి పట్టుకో. ఈ లైట్ పట్టుకో, లేకపోతే నా చెయ్యన పట్టుకో. టెన్షన్ పడకు. నువ్వు భయపడకు, నాకు భయపడ. సరే నేను భయపడలేదు. ఏ ఫోన్కి నీ నోట్లోంచి ఏదైనా సౌండ్ వచ్చిందా? నేనేమన్నా నువ్వు చేయలేదు కదా? నేనేమన్నా నిన్ను పట్టుకోమని చెప్పి నువ్వే భయపడిపోతాను. ఇంకా ఏంటున్నా? నేను అట్లా భయపడట్లేదురా, నీకేమన్నా అటాక్ చేస్తుందేమో. నేను నిన్ను పట్టుకున్నా. ఆత్మకు మనకు కూడా ఆత్మ ఉందిరా, ఏం చేయలేదు. దానికి బాడీ దొరికితే మళ్ళీ ఇక్కడ. హలో,
ఈ రూమ్లో ఏమైనా ఉన్నాయని చూడరా మూటలు. ఈ రూమ్లో కూడా తమ్ముడు ఈ రూమ్లో ఏమైనా మూటలు ఉన్నాయా? ఇక్కడ ఉంటాయి చూడు. సల్మాన్ నైట్ విజన్ దా త్వరగా రా. ఆ తాడు తీసి చూడు. ఆ తాడు ఓపెన్ చేస్తా, పట్టుకో. ఓపెన్ చేస్తావా? ఆ తాడు ఓపెన్ చేస్తా. ఇంకేడ ఉండకూడదు. సరే సరే ఓకేనా? ఓకేనా ఓకేనా. ఆ కెమెరా ఇది తీసుకొని సరేనా సరేనా. జాగ్రత్తనా. ఏమైంది? నేనేమన్నా ఉరి వేసుకునేది టేబుల్ ఎక్కట్లేదు. మీరు వేసుకున్న ఈ ఉరి తాడిని కిందికి దించేదానికి వెళ్తున్నాను. కేర్ఫుల్. ఓకే ఓకే ఓకేనా. అన్నా టెంకాయ మళ్ళీ వచ్చేసింది అన్న. టెంకాయ మళ్ళీ వచ్చేసింది. ఇదో కెమెరా కింద పడేస్తా. దాన్ని వదలనా. దాన్ని పట్టుకుంటే వస్తున్నాయి నా శబ్దాలు. మొత్తం తీసేస్తున్నావా అన్న? రూమ్ లాక్ అయిపోయింది అట్ట చూడు. మీరంతా ఎవరు? నువ్వు అంత వేసేసిన. నీ పేరేంటి? అంత ఏం కావాలి? సలాం అలైకుం. అన్న వాలేకుం సలాం అని చెప్తున్నా. అన్న ఇస్లాం జాఫర్. మీరంతా? ఆ పేరు జాఫర్. ఎవరు నువ్వు? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? అన్న వాలేకుం సలాం అని చెప్పింది అన్న. అంత లేష్ మౌజూద్ మిన్ని. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఖలాస్ అదా అంత మళ్ళీ అంత బేత్ అన్న రో బస్ ఖల్లి ఇఫ్తా బాబ్. సరే ఇది నీ ఇల్లే అయితే మేము ఇఫ్తా బాబ్. షూఫ్ గబల్ అలా ఆయా. ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళకు ఈ చివరిగా ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, అవతల ఎవరు నిలబడి మాట్లాడుతున్నారు అని. ఇది నాకే కాదు మీకే కాదు చాలా మందికి రియల్గా కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరో మాట్లాడినట్టు, ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు దేవత అనుకునో లేకపోతే దయ్యం అనుకునో భయపడో లేకపోతే భ్రమపడో ఇంకేదో అయ్యి వాళ్ళకు చాలా రోజులు నిద్ర డిస్టర్బ్ అయితే అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసేసిండు, మీరు పూర్తిగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద తీసుకొని చూడండి దయచేసి. దిస్ ఈజ్ మై కైండ్లీ ఫ్రెండ్లీ రిక్వెస్ట్. వెళ్ళిపోదాం. ఇది కెమెరా తొందర పట్టుకో. అది ఎక్కడేనా? అదే వెళ్ళిపోదాం. అదే ఇది ఎట్ట ఇది? మేము వెళ్ళిపోతున్నాం అక్క. మేము వెళ్ళిపోతున్నాం. ఎవరన్నా నేను వెళ్ళా ఫస్ట్. నైట్ మోడ్ తీసుకోరా. తీసుకోరా. జాగ్రత్త.
జాగ్రత్త అన్ని తెచ్చేసిలా బ్యాగ్ మొత్తం తీసుకోవాలి ఇటు నా దగ్గర ఉంది వచ్చే వదిలేనా मतलब मेरे फोन अल्लाह अकबर अल्लाह अकबर इन्ना नकल को से फजल बरंगनार इन्ना शानी का हो लगता अल्लाह अकबर गाइस नहीं గైస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళి రేపు వీడియో అంటే ఎడిట్ చేసేటప్పుడైనా ఎండ్లో చెప్తాను ఏం మాట్లాడాను ఏం జరిగిందని చెప్పేసి. ఓకే పదా ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ అలా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ పొంది మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ ఇలాంటి నేను లాట్ ఆఫ్ ప్లేస్లకు అయితే వెళ్తాను. వెళ్ళిన చోట నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోకుండా డైరెక్ట్గా వీడియో ఎడిట్ చేసి పబ్లిక్ అయితే చూపిస్తూ ఉంటాను. కానీ నాతో పాటు వచ్చిన సల్మాన్ వచ్చేసి తన ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకున్నాడు. అరే అన్నతో అలా పోయినప్పుడు అలా జరిగింది, ఆ గోడ పడింది, అది ఇదని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతను అయితే కూడా కొంచెం అంటే ఇలాంటి వాటిని ఏముంది అక్కడ కనుక్కొని చెప్పగలుగుతాడు, వాటికి ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఏదైనా మనతో షేర్ చేసుకుంటాడు అని చెప్పారు. సో అలాంటి పర్సన్ అయితే తీసుకెళ్ళాను. అది కూడా నాకు అంటే బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటే తీసుకెళ్ళాను. ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అస్సలాము అలైకుం. వాటర్ బాటిల్ పట్టుకోండి. అలా ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన అయితే అంటే ఓకే రూములు ఆ ప్లేస్ని మొత్తం పరిశీలించి ఆయన ఒకటే మాట అన్నారు, ఓకే ఇవన్నీ నీకు మళ్ళీ ఆగిపోవాలంటే నువ్వు అంటే కొన్ని టిప్స్ చెప్పారు. అంటే నేను సేమ్ లైక్ పట్టుకున్న ఆ తాడు కానీ లేదంటే ఆ క్లాత్ని కానీ తీసుకెళ్ళి కాల్ చేసి ఆ తర్వాత నీకు ఇలాంటివి రావు పీటకలలు అన్నారు. అండ్ సరే ఓకే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆ టైంలో నేనేమనుకున్నా అంటే ఓకే ఈయన కూడా మనలాగానే కదా చెప్పారు, కానీ నేను దాన్ని లైట్ తీసుకున్నాను. కానీ సడన్లీ నేను చెప్పాలంటే నాకు చాలా అంటే ఇంతవరకు ఎప్పుడు జరగని అలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే డ్రీమ్లో జరిగాయి. అంటే నేను ఎవరినో చంపేసినట్టు లేదా కొన్ని ఆవులు వచ్చి నన్ను తొక్కినట్టు అలాంటి విపరీతమైన బ్యాడ్ డ్రీమ్స్ వస్తే నేను ఒకరోజు మళ్ళీ వెళ్ళి డే టైంలో ఆ క్లాత్ అవన్నీ తీసుకొచ్చి నైట్ టైంలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసేసి అదైతే కాల్ చేసాము. దాన్ని ఒక చోట చేర్చి కాల్చాలా. ముందు అసలు లోపల తలుపు తెరిచింది ఎవరు? ఇట్స్ మీ ఒంటరి విహారీ షేక్ జాఫర్. దాన్ని కాలిస్తే కానీ ఈ సమస్య నుంచి బయటపడలేం. సో గైస్ నేను ఇలా చేశానని చెప్పేసి మీరు ఏదైనా యూట్యూబ్లలో చూసేసి వీళ్ళు చెప్పింది వినేసి మీరు కూడా ఇలా ప్రయత్నించేసి మీకేమన్నా అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకేదో క్రేజీ పిచ్చా ఫ్యాను ప్యాషన్ ఉండి ఏదో చేస్తున్నాను. అండ్ నాకేదో అయిపోతుంది అని చెప్పేసి మీకు ఇలాంటి ప్లేస్లో ఏమైనా తెలిసింటే కన్నా ప్లీజ్ నాకు చెప్పకుండా దాచిపెట్టద్దు. మీకు ఏమైనా తెలిసింటే ప్లీజ్ నాకు చెప్పండి. మాట్లాడేదానికి ఓపిక లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తాను.